హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. దాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా పెన్షనర్లకి సంబంధించి ఈ అప్డేట్ అయితే ఉంది. ఇక పెన్షనర్లకైతే పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు అనే పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల కేంద్రాల వద్ద అయితే పెన్షన్ పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఏదైతే ఈ రోజు నుంచి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి అయితే పంపిణీ ప్రారంభించాలని ఆదేశించింది. ఈ ఈసీ ఆదేశాల మేరకు ఇక గ్రామ వార్డు సచివాలయాల్లోని పెన్షన్కి సంబంధించి అధికారులు అయితే ఈ పెన్షన్కి సంబంధించిన ప్రక్రియ అయితే మొదలు కాబోతుంది. అంతేకాకుండా ఏదైతే సచివాలయాల కేంద్రాల వద్దకు రాలేని దివ్యాంగులు ఎవరైతే ఉంటారో దివ్యాంగులు, అంతేకాకుండా ఇక వృద్ధులకు మాత్రం ఇంటి వద్దే అందించాలని కూడా ఈసీ ఆదేశాల్లో అయితే తెలపడం అనేది జరిగింది. ఈ ప్రక్రియ అనేది మనకి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయితే సచివాలయాలు తెరిచి ఉండనున్నాయి. కాబట్టి ఇంకా ఇప్పుడు ఏదైతే చూసినట్లయితే టైమింగ్స్ చూసినట్లయితే మనకి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయితే పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఈసీ ఆదేశాల మేరకు అయితే ఈ ప్రక్రియని ఏప్రిల్ 6లోగా పూర్తి చేయబోతున్నారు. కాబట్టి ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో వారు తప్పకుండా మీ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఈ కేంద్రాల వద్ద అయితే మీకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎవరైతే దివ్యాంగులు, నడవలేని వృద్ధులు ఉన్నారో వీరికి మాత్రం ఇక ఉదయం 9 గంటల నుంచి 7 గంటల లోపు మాత్రం వారు కంపల్సరీ ఇంటికే వచ్చి మాకు అయితే పెన్షన్ అయితే అందించబోతున్నారు. ప్రక్రియలో భాగంగా ఏదైతే వాలంటీర్లు అయితే పెన్షన్ పంపిణీ చేయొద్దంటూ వీరిని మాత్రం ఈ విధి నుంచి తప్పించినట్లుగా మరోసారి అయితే ఈసీ ఆంక్షలు విధించిన నేపథ్యంలో గుర్తు చేయడం అనేది జరిగింది. ఇది ఇక మెయిన్గా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో ఎప్పటి నుంచో వీరైతే ఏప్రిల్ 1 నుంచి ఎదురు చూస్తున్నారు పెన్షన్ కోసం. ఎప్పుడు ఇక ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్ని తెల్లవారుజామున ఫస్ట్ డేట్ రోజే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం ఇక పెన్షన్ ఇచ్చే విధి విధానంలో భాగంగా వాలంటీర్లను తొలగించిన నేపథ్యంలో అయితే ఆలస్యమైనట్టుగా వివరించింది. అంతేకాకుండా ఇక నేరుగా గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్ళి పెన్షన్ అనేది తీసుకోవాలన్నట్లుగా ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి దివ్యాంగులకి అలాగే నడవలేని వృద్ధులకు మాత్రం కంపల్సరీ ఇంటి వద్దకి వచ్చి పెన్షన్ అయితే అందిస్తారు. ఇది ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.